హాయ్ అండి. నమస్తే అందరికీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఇక వీడియోలోకెళ్తే న్యూ ఇయర్ సందర్భంగా నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా వరకు రీచ్ అయింది. కాకపోతే కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చని వాళ్ళైనా సరే రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఏంటంటే, "బాబు నువ్వు వన్ సైడెడ్‌గా మాట్లాడుతున్నావు. కాయిన్‌కి రెండో వైపు కూడా మాట్లాడాలి కదా!" అని అన్నారు పెద్దవాళ్ళు. కాకపోతే నేను చెప్పేదేంటంటే, వన్ సైడ్ వాళ్ళు మాట్లాడిన తర్వాత కాయిన్‌కి రెండో వైపు నేను విమర్శించాను. అంతే తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడాలని మాత్రం నాకు ఉండదు. ఇకపోతే ఆకతాయిలంటారా? వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. ఆ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. 2004కు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఆవేశంగా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొందిన తర్వాత వన్స్ సీఎం అయిన తర్వాత ఆయన ఎంత తెలివిగా ప్రవర్తించారంటే, అపారమైన అనుభవం ఉన్న వాళ్ళని ఎన్నుకుని మరీ పక్కన పెట్టుకొని, ఉదాహరణకి కొణిజేటి రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలో వాళ్ళ అనుభవాలన్నీ ఈయన గమనిస్తూ నేర్చుకున్నారు. కేవీపీ రామచంద్రరావు గారిని పక్కన పెట్టుకుని ఆయన ఎక్కడ సలహా తీసుకునేవారో, ఈయన ఎప్పుడు సలహా ఇచ్చేవారో కూడా ఎవరికి తెలియదు. ఒక లెక్కలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని కూడా చెప్తారు ఆయన్ని. అంతలా అనుభవం పెంచుకున్న వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనకి కుయ్యి 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 అంటూ తిరిగి వస్తుంటే ఒక 108 వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. కానీ ఆ సంస్థ పుట్టించింది రాజశేఖర రెడ్డి గారు కాదు, ఇంకొకళ్ళు కాదు. అగ్రిగోల్డ్ రామలింగరాజు గారు ప్రవేశపెట్టినాయి 108లు. తర్వాత ఈయనకున్న అనుభవంతో, ఎందుకంటే విద్యావంతుడు, ఒక డాక్టర్ కావడాన వెంటనే దాన్ని క్యాచ్ చేసేసి దాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చుకొని ఆయన ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తుంటుంది కానీ వేరే వాళ్ళ పేరు గుర్తుండదు కదా, అది అనుభవం అంటారు. ఇకపోతే జగన్ గారు కూడా ప్రజల్లోకి బాగానే వెళ్ళారు, మంచి ప్రజాదరణ వచ్చింది. తర్వాత వన్స్ సీఎం అయిన తర్వాత ఒక కోటరీ ఏర్పడిపోయింది. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా అదొకటే. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్ళలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి మేధస్సు ఉన్నవాళ్ళు. ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ మాటలు వినాలి అనిపించినట్టుగా ఉంటాయి వాళ్ళు. విజయసాయి రెడ్డి గారు వెళ్తే ఎవరైనా ఓటేసే వాళ్ళు ఉన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోతే ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పలకరించారే తప్ప రాజకీయ పరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పలకరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నా ఉద్దేశం ఏంటంటే, పార్టీని భ్రష్టు పట్టించింది ఆ 5 కోటరీ మాత్రమే. కావలసిన నాయకులు ఎవరు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఇలాంటి అనుభవం ఉండి తెలివిగా ఉండే వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి ముప్పావలగాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే పనికి మాలిన సలహాలు. ఎవడండి ఈ కోడాలి నానినా సలహాలు ఇచ్చేది? అసలు పార్టీ భ్రష్టు పట్టింది అలాంటి వాడి గురించి కాదా? వల్లభనేని వంశీనా? వాళ్ళేంటి సలహాలు ఇచ్చేది? వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటారా? బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియా వింగ్ ఆవాడు. అసలు సజ్జల భార్గవ రెడ్డి గారు సోషల్ మీడియాలో వింగ్లోకి వచ్చిన తర్వాతే భ్రష్టుపడింది. 2019లో వాళ్ళకి బలమల్లా సోషల్ మీడియానే. సంక్షేమ పథకాలు చేశారు. మిగతా ఏ పాలసీలు ఒక మంచి సలహా ఇచ్చేవాడు లేక, మిగతా ఏ చేయలేక ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఆధారపడితే ఏ పనులు కావు. ఎవరైనా సరే అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దులు వెళ్ళాలనుకుంటారే తప్ప మనం ఇచ్చే 2000 3000 కోసమే ఎదురు చూడాలి, వేరే ఏమి ఉండకూడదు అనే ఆలోచన అది కరెక్ట్ కాదు. ఎవరికైనా గుండె మీద చేసుకొని చెప్పమనండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి సలహాదారుని ఇతను పెట్టుకోలేకపోవడమే జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్. ఇప్పటికైనా మంచి అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుంటే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళే ఇప్పుడు కూడా పెత్తనం చేశారంటే మాత్రం ఆ పార్టీ పైకి వస్తుందని ఊహించడం కూడా కష్టమే. థ్యాంక్ యూ.